పౌర్ణమి పుణ్యకాలంన ఈ రోజు సాయంత్రం వేళ కనిగిరి శివాలయాన్ని దర్శించిన అనంతరం చరిత్రపై మక్కువ ఉన్న నాకు కోట ద్వారం దిశగా అడుగులు వేయగా కన్నుల ముందున్న దృశ్యం గుండెను బలంగా తాకింది. దశాబ్దాల చరిత్ర సాక్షిగా నిలిచిన ఆ కనిగిరి కొండ ఈ రోజుల్లో నిశ్శబ్దంగా నిట్టూర్పు విడుస్తోంది. ఒకప్పుడు వీరులు నిలబడ్డ గోడలు, గజదొంగలు ఎక్కిన మెట్లు, పూజలతో నిండిన గర్భగృహాలు ఇప్పుడు రాళ్ల గుట్టలుగా, శిథిలాల కుప్పగా మారిపోయాయి. ఎప్పుడో కనిగిరి నేలపై రాజ్యం నడిపిన కాటంరాజు నిర్మించిన కొండపైకి ఎక్కే చారిత్రాత్మక మెట్లు అవి కేవలం రాళ్ల సమూహం కాదు, ఒక చరిత్రకు మూల సాక్ష్యం. కానీ నేటి మనుషులు స్వార్థం కోసం ఆ మెట్లను ధ్వంసం చేసి కొండ యొక్క రూపాన్ని మార్చేశారు. బురుజుల లోపల ఉన్న అరుగులను తొలగించి అక్కడ రాగి కోసం రాగి తీగలను కాల్చడం, ఇవన్నీ చూసి మనసు వేదనతో రగిలిపోతుంది. కనిగిరి కొండ కేవలం రాళ్లగుట్ట కాదు, అది మన సంస్కృతి, మన చరిత్ర, మన గౌరవానికి ప్రతీక. ఒకప్పుడు ఆ కోటలో సంచరించిన రాజులు, రాణులు, యోధులు, భక్తులు ఇవన్నీ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి. ప్రజలు ప్రతి పౌర్ణమి రోజులు పూజలు చేస్తూ ఆ దేవాలయాన్ని తమ భక్తి క్షేత్రంగా భావిస్తారు. కానీ వారి కళ్ళ ముందే చరిత్రను చెరిపేస్తుంటే మనం నిశ్శబ్దంగా ఎందుకున్నాం? దీపాలు వెలిగియాలి, ఫోటోలు తీసుకోవడానికి అది వచ్చేది.